ఒకటి రాశాను. షాడో వెళ్ళాడా, శ్రీకర్ వెళ్ళాడో గుర్తులేదు. ఆపరేషన్ ఆరిజోనా, అమెరికా వెళ్ళాడు ఒకసారి. అరిజోనా అంటే అమెరికా కదా, అరిజోనా. కానీ నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. కారణం ఏంటంటే ఆ వాతావరణాన్ని గురించి మన వాళ్ళకి ఎవరికి తెలియదు. వీళ్ళు ఏదో ఊహించుకుంటారు, కానీ యాక్చువల్గా అక్కడ అటువంటి వాతావరణం చాలా తక్కువ, లిమిటెడ్ ప్లేసెస్లోనే ఉంది. వాళ్ళు ఎంతసేపు మనకి చూపించేది హై లెవెల్ సొసైటీ వాళ్ళు బతికే పద్ధతులనే చూపిస్తారు, కానీ ఆ లో క్లాస్ వాళ్ళని చూపించరు. దాంతో మనకి బోర్ కొట్టారు. నేను రాసేది మీకు కాలక్షేపం కోసం, అంతేగాని దేశ చరిత్రలు చెప్పడానికి కాదు. వీలైతే నేను ఆ కాలక్షేపంలో ఇది ఇట్లా ఉంది, ఆడు చొక్కా వేసుకున్నాడు, లాల్చి వేసుకున్నాడు, పైకి వేసుకున్నాడు, లేకపోతే ఓడి తీసుకున్నాడు అని చెప్పడం తప్ప ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీరు ఊహించుకోవాలి. అట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి మనకి? మన ఊహలకి, మన ఖాందానికి, మన ఆచారాలకి, మన పద్ధతులకి దగ్గరలో ఉండేవి ఇటు ఈస్టర్న్ కంట్రీస్, థాయిలాండ్, జపాన్, ఇవి చైనా మన ఊహలకి దగ్గరలో ఉంటాయి. కొంచెం ఇటు వెస్ట్రన్ కంట్రీస్లో ఈ అరబ్ దేశాలు ఉంటాయి. మిగతావి ఫ్రాన్స్ గురించి రాయాల, బ్రిటన్ గురించి కూడా ఎక్కడో టచ్ చేశాను. ఈ అబ్బాయి మాకు ఉదయ్ గారితో పాటు కనబడతా ఉంటాడు వీడియోలో, ఫేస్బుక్ వీడియోలో. ఏం పేరు నాన్న? వీడి తమ్ముడు కనపడతాడు ఇప్పుడు, ధన్వీన్. ఉదయ్ సాయి పెట్టు చిన్నప్పుడు గుర్రం ఎక్కినట్టు భుజం మీద. అవునవును, ఉన్నాయి ఫోటోలు మనకు ఫేస్బుక్ లో కనబడతారు. సార్ ఈ స్మగ్లర్ 707 అది మళ్ళీ రాయకూడదా? ఇప్పుడున్న షాడో పవర్ ని పెట్టి స్మగ్లర్ 707 నేను డిటెక్టివ్ మహేంద్రతో షాడోని యాక్చువల్గా ఒప్పించి కొలకత్తా గారికి అప్పచెప్పిన క్యారెక్టర్ అది. అవును సార్, అది అందరూ అడుగుతున్నారు అది ఎప్పుడు పూర్తిగా. అది రాద్దాము అనుకున్న టైంకి డిటెక్టివ్స్ క్రేజ్ తగ్గిపోయింది, చదివే ఓపిక లేదు. దాంతో అనవసరంగా దాన్ని ముట్టుకోవటం దేనికి అని చెప్పేసి అనుకున్నాను. అది ఒక 5 పుస్తకాలు నేను నా దగ్గర వాళ్ళు మొదట్లో రాసింది. అవునవును, దాంట్లో షాడో పవర్ ఎక్కువ లేదని మీరే చెప్పి ఆపించారని చెప్పి అన్నారు. 5 పుస్తకాలు ఆపించాను. మిషన్ ఫర్ కిడ్నాపింగ్ ఒకటి, అదొకటి. ఈ 3 తర్వాత 5 పార్ట్లు జానపద సీరియల్ ఉంది. మచ్చల గుర్రం, మచ్చల గుర్రం అని తర్వాత నేను పేరు పెట్టేసుకున్నాను, పేరు వాడుకున్నాను. స్టోరీ అట్టాగే ఉంది 5 పార్ట్స్. అయితే అవి మొదట్లో రాసింది రైటర్ గా మారిన తర్వాత మొదట్లో డబ్బుల కోసం కాదు. ఏమైంది రాయటం వల్ల ఏమైందంటే అవి ప్రింట్ అవ్వాల. నా తప్పులు నాకు నెమ్మదిగా తెలిసి వచ్చినాయి. బై ది టైం నేను యాక్చువల్గా షాడోని ప్రవేశపెట్టి బాగుంది అనిపించుకునే టైంకి ఇవన్నీ స్టేల్ అయిపోయినాయి. ఈ కథలు, ఆ కథనం కూడా బాగోలేదు. దాంతో ఏం చేసేవాడిని, ఒక్కొక్క పుస్తకం తీసుకుని పైసా ఇచ్చేవాడు కాదు. మళ్ళీ కూర్చుని అవన్నీ నేను సొంతంగా రాసి అవి అవతల బారేసి కొత్త నవలు వాడికి చేర్చిచ్చేవాడిని. ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదు, కనీసం టీ కూడా ఇచ్చేవాడు కాదు. అంత వ్యాపారం అయింది. ఓకే, కానీ నాకు పేరు వచ్చింది, నాకు అవకాశం దొరికింది, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అట్టా రీరైట్ చేసిన నవల్స్ అన్నీ హిట్ అయిపోయింది. రీరైట్ చేయకుండా రాసింది. అవును, కొన్ని దాంట్లో షాడో అయితే తెగ దెబ్బలు తింటా ఉంటాడు సార్. అప్పట్లో సెంటిమెంట్ చెప్పనా, నాకు పబ్లికర్స్ చెప్పేవాళ్ళు, ఇట్లా మధుప్రియ ప్రసాద్ గారు, శెట్టి గారు, ఎంఎస్ వాళ్ళు చెప్పేవారు, షాడో ఎన్ని దెబ్బలు తింటే ఆ పుస్తకం ఉంటుంది. అప్పట్లో ఇప్పుడు మేము సినిమాల్లో కొట్టినట్టు ద్వారా సానుభూతి తర్వాత మళ్ళీ విజృంభించింది. వీడు అవకాశం కోసం దెబ్బలు తింటాడు, దెబ్బలు తింటూ అవకాశం దొరకంగానే ఒకేసారి వాళ్ళని లెక్కేసి కొట్టలేడు కదా. వీడిని కింద పడేసి తంటం మొదలెడితే అందరూ చుట్టూ చేస్తారు, అప్పుడు వీడు వీరబాదుడు బాస్తాడు. కాబట్టి దెబ్బలు తినాల్సిందే మొత్తం, దారలేదు. అంటే కొన్ని చోట్ల మరీ అసలు డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. ఇది షాడో వస్తున్నాడు జాగ్రత్త ఏదో ఉంటుంది దాంట్లో.
అదే అందరూ కొడతా ఉంటారు. అదేరా అదే ఆ, ఆ, అది కాదు అనుకుంటా. కాదు కాదు, టైటిల్ గెట్టలేదు నాకు. వస్తా దారిలో దిగుతాడు, అవును బ్రేకప్ కోసం ఆ, దిగి ఆ, ఊళ్ళో ఊర్లో ఒక అనామకులాగా ఉంటా ఆ, ఉంటాడు. అంటే అనామకుడు నెక్స్ట్ అంటే ఫ్లైట్ నాలుగే అక్కడ ఫ్లైట్ క్యాచ్ చేసుకొని వెళ్ళాల్సింది, ఆగిపోయి ఇక్కడ అటాక్స్ జరుగుతూ ఉంటే ఇంకా ఆగిపోతే అందరూ దిగుతారు కులకర్ణి గారితో సహా. పిచ్చోడు గిన్నడు ఇంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు షాడో నవలలు రాయాలి అని అంటే ప్రాబ్లం అవుతుందండి. అందరికీ అన్ని రకాల హింసలు తెలిసిపోయింది. అది కరెక్టే. నేను ఇదివరకు బాంబు పేలింది అని రాస్తే అబ్బో టప్పట్లు పడిపోయింది. ఇప్పుడు బాంబు నథింగ్, బాంబే టెక్నాలజీ ఎక్కువైపోయి అందరూ ప్రతి చిన్న పిల్లలు కూడా టెక్నాలజీ పెరిగిపోతుంది మెయిన్. తర్వాత ఈ టెలిఫోన్స్, ఇదివరకు షాడో ఎవరినన్నా కాంటాక్ట్ చేయాలంటే ట్రంక్ కాల్ బుక్ చేసేసి వెయిట్ చేయాలి. చేయాల్సి వచ్చేది. ఆ వెయిటింగ్ పీరియడ్లో బోల్డంత డ్రామా నడిచేది. నడిచేది, అవును. ఇప్పుడు అట్ట కాదు, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ యూజ్ చేయాలి అని అంటే వీడు సిగ్నల్స్ అందని ప్రదేశాలు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవాలి. దాన్ని బేస్ చేసుకొని రాయాల్సి వస్తుంది. ఎక్కువ స్ట్రైన్ మళ్ళీ దాన్ని లింకప్ చేయాలి అంటే మెసేజ్ చేరకూడదు. అది చేరకుండా ఉండటానికి నేను కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ తలకైనా పెళ్లి హ్యాపీగా మంత్రదండం ఒకటి పట్టుకుంటే జానపదం అది కొన్ని సైంటిఫిక్